8 గంటల నుంచో వాళ్ళ దినచర్య స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళ స్కిల్ అమ్ముకుంటారు, వీళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు. అర్థమైందా? క్లియర్ కదా? ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు, మీరు ఎవ్వరు ఎంప్లాయీస్ అనేది వినండి, వారు ఏదో జాబ్ చేసుకుంటారు, ఏదో ఒక నేర్చుకుంటారు, ఆ నేర్చుకున్నది ఒకరికి అమ్ముతున్నారు అన్నమాట. సో అమ్ముతారు అంటే వాళ్ళకి టైం అమ్ముతారు, నేర్చుకున్న స్కిల్ అమ్ముతారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అర్థమైందా? ఓకే, ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరంటే మనము చెప్పుకునే బిజినెస్, మనం ఆడుకునే, మనం నిత్య జీవితంలో మన బిజినెస్ అంటా ఉంటాం. ఇప్పుడు కింద ఉంది బడ్డీ షాప్, బిజినెస్ అంటారు. బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా వీళ్ళకి ఎవరు ఉంటారండి? బాస్. చాలా మంది ఎంప్లాయీస్ కి ఈ బాస్ నచ్చక ఏం చేస్తారంటే వాళ్ళు ఒక బిజినెస్ అని చెప్పుకొని ఒక బిజినెస్ పెడతారు. కానీ విషయం ఏం తెలుసా, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి బాస్ ఎవరంటే వీళ్ళే బాస్. అర్థమైనా చెప్పింది? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే టైం అమ్ముకొని డబ్బులు సంపాదించారు. బడ్డీ షాప్ మొత్తం కదా, టైం ఎంత టైం పెట్టుకుంటారు. ఇప్పుడు పక్కన వైష్ణవ్ బ్యాంక్ అంతే కదా, ఎన్ని గంటలు నడిస్తే అంత డబ్బు. అనే మార్నింగ్ 10 ఓపెన్ చేసి మధ్యాహ్నం 1 బంద్ చేస్తే, అదే మార్నింగ్ 10 ఓపెన్ చేసి నైట్ 6 బంద్ చేస్తే, మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు ఉంటే ఎక్కువ. అంతే ఇక్కడ ఎంత టైం కనుక పెడితే అంత డబ్బులు సంపాదించుకోగలరు. ఇక్కడ వీళ్ళు ఫిక్స్డ్ టైం ఉంటుంది, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అయితే ఇక్కడ సినిమా మొదలైంది. ఏం సినిమా మొదలైంది అంటే వీళ్ళకేమో ఇటు రావాలన్నమాట. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు చూడండి, 20 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత వస్తే మా అంటే 50,000 లక్ష రూపాయలు వస్తాయి. అంతే కదా? ఏ బిజినెస్ అయినా 10 లక్షలు పెట్టి ఇవన్నీ చేసుకునే వాళ్ళు 1 లక్ష రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇటుపోతారు. విషయం ఏం తెలుసా, వీళ్ళేమనుకుంటుంది తెలుసా, ఇప్పుడు సౌజన్య మేడం, ఈ మేడం ఏంటంటే ఏమనిపిస్తుంది, పొద్దుగా ఏదో అలారం పోయినట్టు మనల్ని ఎవరో లైఫ్ లో ఎవరో కంట్రోల్ చేస్తారు, మనమే బాస్ ఉంటుంది, ఏదైనా బిజినెస్ ఉంటే ఏదైనా ఉంటే మంచిగా ఉండు. అంతేనా మేడం? మీరు మీ మైండ్ అయితే అదే చెప్తా ఉంటుంది. ఇప్పుడు మీ సార్ కూడా అదే కదా, అరే వచ్చే 70,000 లక్ష 50,000 కోసం పొద్దున ఏదో అలారం పెట్టకముందే మనం వేస్తా ఉంటాం. ఆదరబాదరగా పోతాం, హాజరు చేసుకుంటాం, డ్యూటీ చేస్తాం, మళ్ళీ టైంకి వస్తాం, మళ్ళీ తింటాం, మళ్ళీ వెళ్తాం. వీళ్ళకేమో ఇటు రావాలంటది, వీళ్ళు ఎంత కష్టపడ్డా ఇటువైపు ఎంత కష్టపడ్డా ఇండియాలో కాదు, ఇండియా ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు సంపాదిస్తా, 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు మాత్రమే వీళ్ళందరూ కలిసి సంపాదిస్తారు. అర్థమైందని చెప్పింది. ఇండియా ధనం మొత్తం ఒక 100 రూపాయలు అనుకున్నాం, లక్షల కోట్లు అయితే మళ్ళీ మనకు అర్థం కదా. ఇండియా మొత్తంలో డబ్బులు ఎంత ఉన్నాయంటే 100 రూపాయలు ఉన్నాయంటున్నాం. ఈ ఇద్దరి దగ్గర ఉండే డబ్బులు ఎంత అంటే కేవలం 5 రూపాయలు మాత్రం. దీంట్లోనే కొట్లాడుతూ ఉంటూ చూడండి, దీంట్లో ఎవ్వడు పైన వచ్చింది లేదు, డూప్లెక్స్ ఇల్లు కట్టుకునేది లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు మెయింటైన్ చేసింది లేదు, పెట్రోల్ రేట్ పెరిగితే రచ్చ అవుతుంది. అవునా? టమాటా రేట్ పెరిగితే టమాటాలు కొనుక్కోము, ఉద్యోగానికి ఏమైనా అయితే అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఫిక్సెడ్ వస్తుంది మీకు అర్థం. సో ఈ ఎస్ అయితే సో 95 రూపాయలు సంపాదించే వ్యక్తులు ఎవరంటే, ఇండియాలో ఉన్న 100 రూపాయలు 5 రూపాయలు వీళ్ళకి వెళ్ళారు. ఓకే, 95 రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయంటే వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళని బి అంటాం, వీళ్ళని ఐ అంటాం. బి అంటే బిజినెస్, బిగ్ బిజినెస్. ఐ అంటే ఇన్వెస్టర్స్. ఓకే, మన బిజినెస్ ఇక్కడికి వస్తుంది, ప్రెస్టీజ్ అంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు ఏమంటారా, ఇక్కడ ఉన్న మనం ఇటువైపు ఆలోచన చేయాలంటే వీళ్ళు ఏం ఆలోచన చేస్తారు, మనం అవే ఆలోచన చేయాలి కదా. ప్రెస్టీజ్ అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఎవరో చెప్పండి, రామోజీరావు ఉంటాడా, ఇక్కడ జగన్ ఉంటాడా, చంద్రబాబు నాయుడు ఉంటాడా, పెద్ద బిజినెస్ మెన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి,
వీళ్ళందరూ ఒక్కటే ఏరియాలో సక్సెస్ అయినా ఒక్క రోజు సక్సెస్ అయినా. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ ఏమో అంటే వీళ్ళేమో ఇప్పుడు వీళ్ళు ఏ గురించి మాట్లాడాలి, వీళ్ళు 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేయాలి. ఈ 9 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళు ఏం పని చేయాలో అనేది 20 సంవత్సరాలు చదువుకున్నారే కదా. 20 సంవత్సరాలు చదువుకున్నది ఈ 9 నుంచి 5 గంటల్లో వాళ్ళు టైం పెడితే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది కానీ అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అర్థమైతే చెప్తాను. ఓకే, కానీ ఈ బిగ్ బిజినెస్ చేయాలంటే మీకు ఇక్కడ కనీసం 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల టైం ఉంది. రాత్రికి రాత్రి ఎవరు లక్షలు కోటీశ్వరులు కాదు, ఇక్కడ కూడా ఎవరు కాదు. ఓకే, మీరు ఇక్కడ ఇంకోటి ఆలోచన చేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బిగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళ బిజినెస్ ఆగిపోతే డబ్బులు వస్తూనే ఉంటాయి, ఆగిపోతాయా? మేడం వస్తాయి. ఇప్పుడు వైష్ణవ్ బేకరీ ఉన్నది, కింద బడ్డీ షాప్ ఉన్నది, అది ఎక్కడ ఉంటాడు? సెల్ఫ్ ఎంప్లాయ్. అది బిజినెస్ కాదు, మాటే మనం బిజినెస్ అంటాం. బిజినెస్ అంటే మనం లేకపోయినా నడిచేది బిజినెస్. ఇక్కడ షెటర్ తీస్తేనే బిజినెస్ డబ్బులు, ఇక్కడ 30 రోజులు పనికి పోతేనే డబ్బులు, అంతేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ తీసుకున్నాం, వీళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ తీసుకున్నాం. ఓకే, ఈ ఫ్యామిలీకి అర్థమవుతుంది నేను చెప్తాను. ఓకే, సో ఇందులో ఒక ఫ్యామిలీ ఉంది. ఓకే, ఇందులో ఒక 4 ఉన్నారు ఫ్యామిలీకి, ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే, హస్బెండ్ జాబ్ చేస్తాను, వైఫ్ జాబ్ చేస్తాను. వీలో ఉన్నారు, లేకపోతే వీలో ఉన్నారు అంటున్నాం. మేడం వీళ్ళకి ఇన్కమ్ 1 లక్ష రూపాయలు నెలకు వస్తానే అనుకున్నాం ఇద్దరి కలిపి. ఇప్పుడు వీళ్ళు పని చేసినంత కాలం 1 లక్ష వస్తాయి కదా. వీళ్ళు పని చేసుకుంటూ ఏం చెప్తారంటే వీళ్ళ పిల్లలకి మంచి జాబ్ తెచ్చుకో, మంచి చదువుకో, ఫస్ట్ మంచి ఎడ్యుకేషన్ తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో, నెలకి 1 లక్ష నుంచి 2 లక్షల ఇన్కమ్ తెచ్చుకో. మళ్ళా వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలకి మళ్ళీదేనా దీంట్లోనే ఉండిపోతాం మనం. కానీ మన డ్రీమ్స్ మాత్రం నెరవేరాయి. అంటే మనం ఇక్కడ పనికి పోతేనే డబ్బులు, పని ఆగిపోతే నో మనీ. కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఓకే, ఇక్కడ 4 ఉన్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసారు? బిగ్ బిజినెస్ చేసారు. వీళ్ళ ఇన్కమ్ ఈరోజు నెలకి ఒక 5 లక్షల పైన ఉంటుంది. వీళ్ళు ఒకవేళ పని ఆగిపోతే డబ్బులు వస్తాయా? వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళ కింద నెట్వర్క్ ఉంటది. సింపుల్. ఎంప్లాయీస్ ఇక్కడ ఏం చేసారు? టైం ఇన్వెస్ట్మెంట్ చేసారు. అవునా? వీళ్ళు ఏం చేసారు? ఇక్కడ సారీ ఎంప్లాయీస్ ఇక్కడ స్కిల్ ఇన్వెస్ట్మెంట్ చేసారు, టైం ఇన్వెస్ట్మెంట్ చేసారు. బిగ్ బిజినెస్ ఏం చేస్తారు కదా, మనుషులని మనుషులకి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే బిగ్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ 1,000 మంది సంఖ్య నెట్వర్క్ ఉంటుందా కదా. రామోజీరావు చనిపోయిన డబ్బులు సంపాదిస్తానా లేదా? ఓకే, మీరు ఇంకా జగనే తీసుకోండి, లేదంటే హెరిటేజ్ లొకేషన్ తీసుకోండి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ని డెవలప్ చేస్తారు. ఈ సిస్టమ్ కి చాలా మంది అటాచ్ చేస్తారు. అర్థమైందా మేడం? ఇప్పుడు ఈ సిస్టమ్ ఏంటి? రామోజీరావుకి వచ్చేసి ఈనాడు ఉంది, ఓకే, జగన్ కి సాక్షి ఉంది, ఓకే, పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి. స్వీట్ అదే మన వైష్ణవి బేకరీ ఉంది, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఉంది. మరి ఈయన స్వీట్ హౌస్, ఆయన స్వీట్ హౌస్. ఈయన 20 ఏళ్ళు అవుతుంది, ఆయన స్టార్ట్ 40 ఏళ్ళు అవుతుంది. మరి ఆయన 20 ఏళ్ళు సక్సెస్ అయినప్పుడు ఈయన 20 ఏళ్ళు సక్సెస్ కావాలి కదా. ఏమైంది మరి? ఈయన ఏం చేసింది? ఈ సిస్టమ్ ని బాగా డెవలప్ చేసి ఫ్రాంచైజీ ఇచ్చింది. అవునా కాదు? ఓకే, ఈయన ఏం చేసిండు? ఫ్రాంచైజీ లేదు, ఇక్కడనే ఉండిపోయాడు. సేమ్ ఇక్కడ మనం వస్తాం. ఇక్కడ ఏమొస్తుంది? వెస్టీజ్ కంపెనీ ఉంటుంది. వెస్టీజ్ కంపెనీ మీరు వెస్టీజ్ కంపెనీ వాడుకొని మనం ఇక్కడ ఏం చేయాలి? సిస్టమ్ రాయాలి. ఈ సిస్టమ్ లో మనకున్న నెట్వర్క్ అందరినీ దీనికి అటాచ్ చేయాలి. దీనికి అటాచ్ చేసినట్టయితే మీరు లేకపోయినా ఇంతమంది పని చేస్తారా? చేస్తారు. చేస్తారు. ఎంత ఎక్కువ మంది పీపుల్ మీకుంటే
అంత మంది సంపాదించుకోవచ్చు. మీరు లేకపోయినా, మీ వైఫ్ లేకపోయినా, మీ పిల్లలు లేకపోయినా ఈ ఇన్కమ్ తరతరాలుగా వస్తూనే ఉంటది. కానీ ఇక్కడ మనం లేకపోతే ఆగిపోతుంది. మనం చదువుకోవాలి, పిల్లలు మన పాప చదువుకోవాలి, మళ్ళీ ఆడ పాప చదువుకోవాలి. దీంట్లో లాస్ట్ ఎవడో ఒకరు మనకు చదువు అవ్వలేదు. అవుటా? అవుట్. చదువు అవ్వలేదు. ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ ఎట్లుంటుందండి, ఇక్కడ ఇప్పుడు ఆలోచనలు ఒక ఇల్లు కడతారు, చెప్తాను. వీళ్ళు వీళ్ళు ఇద్దరు దృష్టిలో చెప్తాను జరిగేది. ఒక హౌస్ కడతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తెలుసు ఆలోచనగా, అరే మంచి జాబ్ కొట్టినావు, సూపర్ జాబ్ వచ్చింది నీకు, ఇక నీ గోల్ ఏముండాలంటే ఇల్లు కట్టాలి. భూమి మీద మనం బతుకున్నామంటే ఒక ఇల్లు ఉండాలి. ఉంటారు మేడం. అని ఏం చేస్తారు, ఓ ఇల్లు లోన్ తీసుకొని కడతారు. మీకు తెలిసి ఈరోజు 80 లక్షలు 60 లక్షలు ఏం అయితే కాదు. అలా వచ్చేది ఎంత శాలరీ ఉంటుందంటే 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. మేడం నువ్వు చెప్పేది మంచిగా వినండి. ఇల్లు కట్టాలిగా, ఈ ఇల్లుకి ఈఎంఐ ఉంటుంది తెలుసా, 40,000. అర్థమవుతుందా మేడం? ఓకే, ఇప్పుడు 50,000 అనుకున్నాం మేడం. సంవత్సరానికి ఎంత అవుతుంది? 6 లక్షలు. సంవత్సరానికి 6 లక్షలు. అట్లా ఒక మనిషి 40 ఏళ్ళు కష్టపడుతుంది. ఎంత అవుతుంది మేడం? ఆయన బతుకుంటే మొత్తం సంపాదించేది ఎంత? 2,40,00,000. 40 లక్షలు. అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలలో ఆయన పిల్లల స్కూల్ ఫీజులు పోవాలి. ఇద్దరు కలిపి 1,00,000 అవుతుంది. అవునా? ఓకే, ప్లస్ రెంట్ ఎంత ఉంటుంది, మన ఈఎంఐ ఎంత ఉంటుంది అండి? 40,000. సంవత్సరం తీసేయాలి కదా. ఇల్లు ఉందా సొంత ఇల్లు, ఈఎంఐ కడతాను. ఎంత కూడా ఈఎంఐ 40. 40,000 నెలకి, సంవత్సరానికి ఎంత అవుతుంది మేడం? 4,80,000. అవుట్. ఇక విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ మనం ఏంటి తెలుసా, లోన్ తీస్తారు. ఈ ఇల్లు ఎంత 60 లక్షలు. 60 లక్షలకి ఒక 10 లక్షలు ఏమో తెస్తారు, ఉంటాయి డబ్బులు. ఈ మిగతా 50 లక్షలు లోన్ పోతుంది, లేదా 40 లక్షలు లోన్ పోతుంది. ఈ 50 లక్షలు లోన్ పోతే మీరు కట్టే ఎంత ఉంటుంది తెలుసా? 60 లక్షలు. అవునా కాదు? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇన్కమ్ లిమిటెడ్ కదా మేడం, ఇన్కమ్ 50,000 లిమిటెడ్. ఈ లిమిటెడ్ కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న మనిషిగా ఇక్కడ వరకు కానిస్తుంది. ఇది వేసుకుంటూ ఇది ఇంకేమైనా ఉండాలి. కానీ ఇక్కడ టైం అడ్జస్ట్మెంట్ కాదు, ఇక్కడ మనకి అనుభవం లేదు. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ కట్టదు, చేయలు కాల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అవునా కాదు? ఏదో జాబ్ వేసుకుంటా ఉంటాం, బయటికి తొంగి విషయం 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏదో బిజినెస్ పెడతాం, చేయలు కాలుతాయి, ఇటు ఇల్లు పోతుంది, ఇటు 10 లక్షలు పోతుంది, మళ్ళీ ఉన్న జాగ్రత్త. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్స్లు. మీరు ఈ రోజే లైఫ్ లో స్టార్ట్ అయినా కానీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు దీంట్లోనే కొట్లాడుతూ ఉంటారు. దీంట్లో ఉంటే మొత్తం కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పులు, అనారోగ్యాలు, నెగిటివ్ మాట్లాడాలు, మొత్తం నెగిటివ్ ఏంటది. నేనేమంటానా, ఈ రోజు బలస్థానంతో అసోసియేట్ అవుతారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలుసు కదా. ట్రంప్ ఎప్పటి నుంచి అంటే 1990s 2000 నుంచి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, యుఎస్ఏలో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇదే రాబర్ట్ కియోసాకి ఒక ఆర్థిక షాక్. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. గూగుల్లో కొట్టింది, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ రాబర్ట్ కియోసాకి ఏమంటాడంటే, దీంట్లోకి వెళ్ళి ఎవరైతే దీంట్లోకి వస్తారో, ఈ వైపు వస్తారో వాళ్ళదే ఈ భూమి చెందుతుంది, అంటే వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తాయి. లేదంటే మాత్రం దీంట్లో మునిగిపోయి వాళ్ళకి. మరి ఇటు వైపు రావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మైండ్ సెట్. డెవలప్. ఇప్పుడు మీకు వచ్చిన కష్టమే జగన్కి వచ్చింది అనుకో, ఏడుస్తాడా? బయటకు పని చేస్తాడా? బయటగా జగన్ కూడా
ఇంట్లో పంచాయతీలు ఉన్నాయి అదే వచ్చేదితో ఉన్నాయి. అయినా నిన్న తిరిగిందా లేదా? కేసీఆర్కి, ఉన్నాయి. కేటీఆర్కి, ఉన్నాయి. కవితకి, ఉన్నాయి. అవునా? కానీ అదే మన ఫ్యామిలీలో మన లొల్లు ఉంటే మీటింగ్, లొల్లు ఉన్నది మీటింగ్ ఉన్నది, వెళ్ళిపోతుంది. ఇంట్లోనే పంచాయతీ ఉన్నది మీటింగ్ వెళ్ళిపోతుంది. పంచాయతీ. ఇప్పుడు కేటీఆర్ కోట్లకు వారు కూడా ఇంట్లో పంచాయతీ ఉన్నాయా కూడా అధికారం కోల్పోయినా అయినా వెళ్ళిపోతాడు. మరి ఇదే ఉంటారు. మనం మాత్రం ఏం చేస్తామంటే ఇదో దీంట్లోనే కొట్లాడుతా ఉంటాయి, మన లైఫ్ దీంట్లోనే ఉంటాం. వీళ్ళ మైండ్ సెట్ రావాలంటే మనకు అద్భుతమైన సిస్టమ్ ఉన్నది, బిల్డింగ్ సిస్టమ్ ఉన్నది, బిల్డింగ్ సిస్టమ్ ఉంది. వీళ్ళ పిల్లలు వచ్చి ఒకటే స్కూల్లో చదువుతారు, అవునా కాదు? కానీ వీళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? అవును. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. ఇప్పుడు వీళ్ళ పిల్లల యాటిట్యూడ్ ఎట్లుంటది, వీళ్ళ పిల్లల యాటిట్యూడ్ ఎట్లుంటది? చేంజ్ ఉంటుంది. చేంజ్ ఉంటుంది అన్నారు ఎవరు? ఉంటుంది. ఎందుకు? వీళ్ళ నాన్నలు మంచి మంచి బిజినెస్ లలో ఏది పెట్టి ఈరోజు మైండ్ సెట్ డెవలప్ చేసుకుని డబ్బులు సంపాదిస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ విషయం తెలుసా, వీళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తారంటే బిజినెస్ ఏమని చెప్తున్నారు, ఉద్యోగం ఏమని చెప్పారు. అంతేనా? వీళ్ళు ఇవ్వాలని పెద్ద బిజినెస్ పర్సన్ తీసుకొని బిజినెస్ చేయమని చెప్తారు. కానీ మనం ఏం చెప్తాం మన పిల్లలకి? జాబ్ చేయమని. అర్థమవుతుందా? ఇటు వైపు నుంచి ఇటు వైపు రావాలంటే మనకున్న ఒకటే ఒక మార్గం ఏమన్నా ఉందంటే మార్నింగ్ 6 గంటలు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే రిచ్ పర్సన్స్ యొక్క మైండ్ సెట్ మనకు వస్తుంది. మార్నింగ్ జూమ్ మీటింగ్ ప్లే చేస్తాను, వింటాను, వదిలేస్తే దాన్ని నేనేం చేయలేను, నేను వింటాను, అమలు చేస్తాను. ఈరోజు దాదాపు 10,000 మంది నాకు మిత్రులు. వీళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి, వీళ్ళు ఇక్కడ స్కిల్ పెట్టి బిజినెస్ చేయాలి. నేను ఇక్కడ మనుష్యుల్నే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తాను. మరి మనుష్యుల్ని బిల్డప్ చేయాలంటే యాటిట్యూడ్ ఉండాలన్నా ఉంటుందా? మరి ఏం యాటిట్యూడ్ ఉంది మనకి? ఇక్కడ ఏం యాటిట్యూడ్ ఉన్నది తెలుసా? ఏం యాటిట్యూడ్ ఉంది? ఇక్కడ మొత్తం నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్స్ ఉంటాయా? ఉండవు. నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్స్ వచ్చినా వాళ్ళకి కాకుండా నమ్మిస్తారు, అంత పట్టించుకోదాం. సో ఇంకా క్లియర్ చెప్తాను, ఈ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళే క్రియేట్ చేస్తుంది. అర్థమైందా మేడం? ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు రిలయన్స్ ఇక్కడ ఉంటాడు, వీళ్ళ దగ్గర మీరు జాబ్ చేస్తారు, మనని వాడుకున్న వీళ్ళు చేయరు. కానీ మనం ఏమంటుంది తెలుసా, గొప్పలో పోయి నేను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాను. అర్థమైతే నేను చెప్తాను, వీళ్ళకి ఇక్కడ ఏమైనా టైం అమ్ముకుంటారని చెప్పినా కదా, ఈ టైం ఎవరికి అమ్ముతుంటే వీళ్ళకి అమ్ముతాం. ఇప్పుడు బిగ్ బిజినెస్ లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు సార్, వల్ల ఇక్కడికి రావాలని ఇస్తారు. ఇన్వెస్టర్స్ అవునా కదా, బాగా డబ్బులు సంపాదించాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? జాగలా, గోల్డా, స్టాక్సా, బిల్డింగ్లా, ఎక్కడ డబ్బులు పెట్టాలి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా, వీడి నుంచి డైరెక్ట్ ఇది మొత్తం మొక్క బొల్ల. నువ్వు జాగ్రత్తలు ఈఎంఐ ఉంటుంది, నీ జీవితాల్లో దాంట్లోనే గడుస్తుంది. అవును కాదు? ఇల్లు ఇన్వెస్ట్మెంట్ కాదు, సొంత ఇల్లు కడతానంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు. నా దృష్టిలో అదొక ఖర్చే, అదొక ఖర్చు అది. ఓకే, ఇంకా ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వ్యక్తులు 4 ఫ్లాట్లు కొంటారు, 4 ఫ్లాట్లు కొంటారు, 2 ఇల్లులు ఉంటాయి, 4 ఫ్లాట్లు ఉంటాయి, 2 ఇల్లులు ఉంటాయి. దీన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకో. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ చేయాలి. ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ ఇవ్వాలి. సో అంటే దీన్ని చెప్పాను. సో ఇక్కడ జరిగే మిస్టేక్ ఏమైందంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక మనం పోయి ఇల్లు కట్టి రెడీ దానికంటే ఇక ఘోరమైన ఆలోచన పెట్టేది. ఎందుకు చెప్తా వినండి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది మేడం, రెండుకి ఇక్కడ వరకు రెండుకి ఇచ్చిందా? రెండుకి ఇచ్చిందా మేడం? మీ ఇల్లు పెట్టడానికి ఎంత ఖర్చు అయింది? 1 కోటి రూపాయలు అయింది. ఇప్పుడు మీరు రెండుకి ఇచ్చిందా? రెంట్ ఎంత వస్తుంది?
15,000 వస్తాయి. అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకి 0.1%. ₹1,00,00,000 1% అంటే 1,00,000. అదే ₹1,00,00,000 తీసుకుపోయి బ్యాంకులు వేస్తే నెలకి 60,000 వస్తుంది. అర్థమైంది. సో అంటే దీన్ని చార్జర్ మాట్లాడాల్సి ఎక్కువ మాట్లాడుతుంది. సో రెంటల్ ఇన్కమ్ అనేది ఉండాలి. కానీ మా వాడికి 5 ఎకరాల పొలం ఉన్నది. 5 ఎకరాల పొలం ఉంటే పొలం వెంటనే డబ్బు లేదు. హలో, నీకు అర్జెంట్ 10 లక్షలు కాదు పొలం ఇస్తుందా? ఇప్పుడు దాని సగం అప్పటికప్పటికి అప్పుడు పొలం 10 కోట్ల రూపాయలు, 10 ఎకరాలు ఉన్నాయి. నీకు 10 లక్షలు అర్జెంట్ అవసరం ఉన్నాయి. ఒక ముక్క తీసి అమ్మగలుగుతాం. లిక్విడ్ క్యాష్ ఉన్నవాడే సరైన ఇన్వెస్టర్. ఇప్పుడు చెప్పండి కానీ మన మెయిన్ గోల్ ఏంటంటే బిగ్ బిజినెస్ లో ఉన్నాం మనం. ఇది ఎంత మనం ఇంటి వైపు ఉన్నామంటేనే మన అదృష్టం. ఇక మనుషులు వస్తలేరు, ప్రోడక్ట్ కొంటలేరు, నాకు ఎవరు జాయిన్ అవుతలేరు, నాకు 500 తక్కువ వచ్చినాయి, నాకు అప్పుడు 10,000 వచ్చినాయి, ఇప్పుడు 2,000 వచ్చినాయి. నువ్వు ఈ ఆలోచనతో ఉంటే మనం ఎక్కడున్నాడు అర్థం కదా. ఇంటి వైపు నుంచి రావాలంటే మనకు ఇంకా ఏకైక మార్గం వచ్చేసి మన మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ సక్సెస్. మన మైండ్ సెట్ డెవలప్ అయితే పీపుల్ మన మాట వింటారు. ఇది మనుషులతో చేసే బిజినెస్. మరి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అవతల వ్యక్తికి తీపిగా నింపారా? సూపర్ అబ్బా, నాతో మాట్లాడుతున్న మేడంతో మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అయితే నీకు కనెక్ట్ అవుతుంది. మనంత హ్యాపీగా అంత తీపిగా మన మాటలు ఉండాలంటే మన మైండ్ సెట్ కూడా అంత తీపిగా ఉండాలా? మన మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చదవాలి? ఇక్కడ మన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉంది. ఆస్తులు అమ్ముకొని ఆల్మోస్ట్ బుక్ ఉన్నది. ఈ బుక్కులు వీళ్ళ మైండ్ సెట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్స్లో మళ్ళా వీళ్ళ బాబులు వీళ్ళ పిల్లలు మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుకోవాలి. అవునా కాదు? వాళ్ళ జాబ్ అయిపోయింది, రిటైర్మెంట్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ బాబు ఏం చేయాలి? ఇంకో జాబ్ ఎత్తుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళ పిల్లలు కొత్త జాబ్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్న ఆల్రెడీ ఒక బిజినెస్ స్థాపించింది కదా, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్థాపించిన బిజినెస్ ఇంకో లెవెల్ తీసుకెళ్తారు. బిజినెస్ ఎంత అంటే ఒక అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఒక అపార్ట్మెంట్ కడతారు, 2 ఫ్లోర్లు కట్టారు, మీకు ఆరోగ్యం బాగాలేదు లేదా మనకి ఎక్స్పైర్ సంథింగ్ ఏదైనా మనం మొత్తానికి లేదు. మళ్ళీ మన పిల్లలు ఎక్కడి నుంచి చేయాలి? థర్డ్ ఫ్లోర్ నుంచి చేయాలి. బిజినెస్ అదేనమ్మా. అంటే మనం చాలా పెద్ద నెట్వర్క్ చేసి మనకి ఏమన్నా అయినా కానీ మళ్ళీ మన పిల్లలు టేకప్ చేస్తే వాళ్ళు డీసీ నుంచే చేస్తారు, కానీ మళ్ళీ 0% నుంచి కాదు. కానీ ఇక్కడ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, మీ సార్ సీనియర్ ఎంప్లాయ్ ఉన్నారు, మీ ఇద్దరికి అనుకున్న 1,00,000 2 లక్షలు అర్థానే అనుకున్నాం. మళ్ళీ మీ పిల్లలు ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి? 1 రూపీ నుంచి 0 నుంచి కావాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 2 లక్షలు వస్తే నాకు అమౌంట్ ఏమన్నా అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మా పిల్లలు ఎక్కడ నుంచి ఉంటారు? మళ్ళీ 2 లక్షల నుంచి. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎక్కడ నుంచి ఉంటారు? 2 లక్షలు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎక్కడ నుంచి? లక్షల నుంచి. ఇక్కడ తరతరాలుగా 0 నుంచి స్టార్ట్ కావాలి. ఈ బిగ్ బిజినెస్ 3-4 తరాలు ఉంటుంది. అర్థమైందని చెప్తాను. సో ఇది బిఎస్బిఐ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, టైం, ఓకే, లివరేజ్ చూడండి. ఇక్కడ మీటింగ్ 160 చేసిన నేను 4 అంటే కాదు, 160 చేసి ఫిజికల్ లివింగ్, జూమ్ లివింగ్. 3వది ప్రతి నెల 2వ తారీఖుకి మీరు అప్లైన్ దగ్గర కూర్చొని ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఈ నెల నేను ఏం చేయాలి అలా అడుగుతానే కదా మనకి ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు సిఎన్సీ నేను ఆ నాటిలో 10 సిఎన్సీ 10 సిఎన్సీ చెప్తే నేను బ్రాడ్ చేస్తాను అంతేనా? ముందుకెళ్ళాలి. ముందు మీకంటే ముందు స్థాయిలో వ్యక్తులు అక్కడ కూర్చుంటే ఒక ప్లాన్ తీసుకుంటే మనం
ముందుకు వెళ్ళగలరు. నాలుగో పని ఇక్కడ డెమో మీట్ పెట్టుకొని హోమ్ మీటింగ్ చేయాలి. రోజుకి మినిమం ఒకటి. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో బాగుంది. ఇప్పుడు చెప్పండి మేడం, ఇంటి కష్టాన్ని ఈజీ మేడం 160 పీవీ ఈజీ పొద్దుగా లేదు జూమ్ కట్టడం ఈజీ. నేను లేవాలి సార్, నాకు నిద్ర వస్తాను సార్, నేను కూడా పని చేసినాను సార్ అంటే కానీ నేను చెప్పు, నువ్వు మీటింగ్ వస్తే ఎంత మైండ్ సెట్ నేను మీటింగ్ హార్ట్ సంసారం షేక్ వాళ్ళి లత షేక్ చేసాను. లత మేడం ఎంత అద్భుతమైన స్టోరీ. అవునా, ఆ తడి ఇంకా అట్లనే ఉందా మీటింగ్ అయిపోయేంత వరకు. అవునా, చూడండి మీటింగ్స్ వస్తే ఎంత, ఇప్పుడు ఈ మీటింగ్ ఎట్లుంది వాళ్ళు కొద్దిగా మైండ్ సెట్ ఏమైనా డెవలప్ అయిందా? అరే ఇంత పెద్ద బిజినెస్ ఉన్నానా నేను, మరి ఇందులో నాకు ఈ విషయం కూడా తెలియదా? నేను ఏదో సప్పులు పేస్ట్ 100 పీవీ అనుకుంటాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ కొట్టి బుక్కలు భూములో కొట్టి చూడండి, 1,00,000 కోట్ల కాపీలు అమ్ముతుంది, కోట్ల కాపీలు. ఈయన ఇంకో బుక్ ఉంది, బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ అని. ఆ బుక్ మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? బుక్ మొత్తం అదే. అటువంటి బుక్లు అటువంటి దాని గురించి మనం మాట్లాడతాం. ఓకే, 2వ తరగతి అప్లై గురించి కౌన్సిలింగ్ ఈజీగా కష్టం. ఇప్పుడు మౌనిక మేడం మీ అప్లై ఎంత హాఫ్ జర్నీ అంతే. ఇది ఇవాళ 2వ తారీఖు మార్నింగ్ వేసినాం, పిల్లలు స్కూల్ పంపించినాం. అనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్యావ్ మీటింగ్ అప్లై ఇక్కడ తెలుస్తుంది మనకి. గురువు దగ్గర పోతేనే కదా మనం ఎట్లా ఆడాలని తెలుసుకునేది. సో వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఏం డెమో కిట్ పెట్టుకుని రోజు ఒక ప్లాన్ చెప్పాలి. తలుచుకుంటే ఎప్పటికి అర్థం లేదా? తలుచుకుంటే లాస్ట్ రోజు ఉన్నది, మీకు 100 ఫీట్ తక్కువ ఉన్నది, జోబులో 3,000 రూపాయలు లేవు, 10 మంది ఉన్నారు మన వల్ల, వాళ్ళకి ఇంతవరకు బిజినెస్ చెప్పలేదు, ప్రోడక్ట్ చెప్పలేదు. ఏం చెప్తాం మనం? పోయి చెప్పాలి. ఎట్లుంటుంది మేడం సిచ్యువేషన్ ఎట్లుంటే చెప్పండి. అట్లా రోజు మినిమం ఒక్కరి గడవాలి, బలసారి ఎప్పుడు గడవాలి. ఇవి చేస్తే కోర్ అంటాం. ఈ కోర్ 9 నెలలు చేస్తే మీ ఇన్కమ్ 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. గ్యారెంటీ ఉంటుంది. నేను గ్యారెంటీ ఇస్తాను, గ్యారెంటీ. ఒక వ్యక్తి చేయగలంగా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్ అయిపోయింది మేడం. డోర్ గెట్టర్ అనేది ఏంటంటే మేడంకి 6 మంది జాయిన్ అవ్వాలి. ఈ 6 కూడా కోర్లో ఉండాలి, ఉంటే అప్పుడు డోర్ గెట్టర్. ఇప్పుడు ఇక్కడ నాకు ఏం వస్తుంది, దీనికి మనం మిషన్ 90 days టైం పెట్టుకుంటాం కదా, 90 రోజులు టైం పెట్టుకుంటాం. 90 రోజులు ఇద్దరు వచ్చారు అనుకోండి, మన 90 రోజులు పెట్టుకుంటాం, మన ఇద్దరు వచ్చారు, మన 90 రోజులు పెట్టుకున్నాం, నష్టం ఏమున్నాయి? ఏం లేదు. ఇప్పుడు ఏ గోల్, ఫుట్బాల్ ఆడతారు, దాని గోల్ కీపర్ తెలుసా? నెట్ ఉంటుంది, దాంట్లో గోల్ కీపర్ ఉంటాడు, అవతల వ్యక్తి కాళ్ళని తప్పుకుంటే బాల్ తింటేయాలి. అసలు గోల లేదంటే, గోల్ కీపర్ లేదంట, అసలు గోల లేదంట. ఏడాడుతాం జనవరం ఒక గోల్ కాదు కదా. మిషన్ 90 days లో మీకు దీంట్లో గోల్ ఇదే ఉండాలి, ఏ గోల్ అవసరం లేదు. మిషన్ 90 days నేను గోల్ గెట్టర్ కావాలంటే నేను 6 మందిని జాయిన్ చేయాలి, 6 కోర్లో పెట్టాలి. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏమొస్తుందంటే వీళ్ళిద్దరిని ఈ మీటింగ్లో పట్టుకొస్తుంది. ఈ మీటింగ్లకి శ్వేతమని ఇద్దరు పట్టుకొస్తుంది, కానీ ఈ మీటింగ్లో వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకెవరు ఉండదు. అర్థమైందా? అప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ముగ్గురే ఉన్నది, నడుస్తారు ఇక్కడే ఉన్నాడు, ఈ బిజినెస్ నడవదు. అర్థమైందా? లాస్ట్ మంత్ 50 మంది దాకా ఉన్నాం. మీకు ఎంతమంది కనిపిస్తుంది? కొత్త పట్టుకొస్తే అయిపోరా, అయిపోరా. నాకైతే అనిపించింది సార్. ఆ మోటివేషన్ ఏదైతే ఈసారి పట్టుకొస్తావు, ఈసారి ఎవరు ఉండదు. అందుకే నేను ఏం చెప్తున్నా, ప్రతి మీటింగ్ మనలో 50 మంది 100 మంది ఉంటుంది. చిన్న పనులే కానీ భిన్నంగా చేయాలి. ఇక్కడ
ఒక్కొక్క పాయింట్ లో చాలా డెప్త్ ఉంది. ఇది 160 ఏమన్నా చేసిన 160 చేసిన దాన్ని మనం వాడుకోవాలి. నేను ఎవరికైతే ఇక్కడ సొంతంగా వెళ్ళి ప్లాన్ చెప్పిందో నా సెల్ఫీ నా మైక్ చూపించిన కొత్త వాళ్ళకి నాతో ప్లాన్ చెప్పించుకుంటే మీకు తెలుస్తుంది. కొత్త వ్యక్తి వస్తే నేను చూపిస్తే 160 వేయాలి సార్, 160 వేసి సీరియస్ ఇదే 160 వేసే ఇంత పెద్ద బిజినెస్ చేసి చెప్తామని చెప్పాలి. మీటింగ్ కొత్త పట్టుకురావాలి. రోజు ఒక్కరిని కలుస్తాయి మేడం. వారం ఎంతమంది అవుతారు? 7 అవుతారు. ఈ 7 మన చెక్కులు చూపి సీఎం చెప్పాను. ఇట్లా ఇప్పుడు అన్ని చెప్పాను. చెక్కులు చూపించి భరత్ సార్, అమిత్ షా మేడం స్నేహితులు పరిచయం చేయించాను చేపిస్తాను చెప్పేసి పట్టుకురావచ్చా? 7లో ఇద్దరు వాళ్ళు వారానికి ఇద్దరు నెలకు ఎంతమంది అవుతారు? 8 మంది. 8 మంది ఇద్దరు చేయాలా? కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటే శ్వేత మేడం ఇద్దరు పట్టుకొచ్చింది. శ్వేత మేడం ఇద్దరు పట్టుకొచ్చింది, 3 వచ్చారు. నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అంటే శ్వేత మేడం రాదు, అలా టీం వాళ్ళు రాదు. అర్థం మేడం? అప్పుడు నిలుస్తుంది టీం. ఈఎస్బిఐలో వీళ్ళ వేరే అంటే వేరే వేరే టీములు తయారు చేసిన జాబ్లలో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టింది అనుకోండి, జాబ్ హోల్డర్స్ కంపల్సరీ అటెండ్ కావాలి. తెలుసా మీకు? జాబ్ చేసే వాళ్ళు జూమ్ మీటింగ్ కానీ వాళ్ళకు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి వాళ్ళు. జాబ్ ఇప్పుడు రిలయన్స్ మీటింగ్ ఉంటాయి కదా, మీరు పోకపోతే మీ పరిస్థితి ఏంటి మేడం? బాస్ ఎక్కుతారు ఇక్కడ, అవును. కానీ ఇక్కడ ఎవరు ఎక్కరు. ఇక్కడ బాస్ లేడు కాబట్టి మన ఇష్టం రాజ్యం. అర్థమైందా మిస్? అర్థమవుతాను. ఓకే, ప్రతి ఒక్క మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి. ఇది వెరీ 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 ఈ 4 పాయింట్ చాలా. దాంట్లో ఏ లేకపోయినా మనం ఏం చేయాలి. ఇప్పుడు ఈ 6 కోర్లో పెడితే ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి కదా, ఇవన్నీ పనులు చేస్తే మీరు సెల్ఫీ 160 మీ గ్రూప్ ఏమైతే చెప్పండి. ఇప్పుడు శ్వేత మేడం ఇంట్రెస్ట్ ఉన్నది 160 పీవీఎస్ని డెమోక్రేట్ పెట్టుకున్నది. పీపుల్స్ కలవడం అంటే వారానికి 7 అంటే నెలకి 30 మందిని కలిసింది. అందులో కొంతమంది ప్రోడక్ట్ తీసుకున్నారు, కొంతమంది హెల్త్ పేషెంట్ ఉన్నారు, ఒక 4-5 జాయిన్ అయిన సిఎన్స్. మొత్తం శ్వేత మేడంని గ్రూప్ ఈవెంట్ అవుతుంది. మేడం కోరగా ఉండడం వల్ల ఎంత అవుతుంది మేడం? 500 అవుతుంది అవుతుందా కదా? అవుతుంది. దీన్ని అంటే మనం మిషన్ 500 పీవీ అంటే మేడం అర్థం అవుతుందా? అర్థమైంది. ఇప్పుడు సేమ్ శ్వేత మేడం ఎట్లయితే చేసిందో వీళ్ళు కూడా బిజినెస్ కనెక్ట్ అయ్యి 160 పీవీ చేసి డెమోక్రేట్ పెట్టుకొని అన్ని మీటింగ్ అటెండ్ అయితే వీళ్ళ వాల్యూ కూడా 500 పీవీ కాదు. వీళ్ళది 500. 1 2 3 4 5 6 6 ఇంటూ 500 ఎంత మేడం? 3000. ఇప్పుడు శ్వేత మేడం ఇన్కమ్ ఎంత ఉంటుంది ఇక్కడ? 10,000. బ్రాండెడ్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఇప్పుడు వీళ్ళు నిలబడాలంటే ఇక్కడ మీటింగ్ ఎక్కువ మంది ఉండాలి. నేను చెప్పే కాన్సెప్ట్ అది. మేడం ఇద్దరు పట్టుకొచ్చింది, ఈరోజు 50 మంది ఉన్నాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీక్ మేడం పట్టుకొచ్చింది, ఇక్కడ అవ్వలేదు. అప్పుడు కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది? బిజినెస్ అర్థమైంది చెప్తాను. మీరు చేసిన మిస్టేక్ మీకు అర్థమవుతానే. నేను ప్రతి వారం నేను మీటింగ్ చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు వీళ్ళ వాల్యూ 500 పీవీ. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా మళ్ళీ ఒక మిషన్ 90 days గోల్ పెట్టుకొని ఒక 6 జాయిన్ చేశారు. 1 2 3 4 5 ఎంత అవుతుంది మేడం? 500. మొత్తం ఎంత అవుతుంది? 3000. ఇది 3000. ఇదంతా 1 2 3 4 5 6 ఇంటూ 3000 ఎంత అవుతుంది మేడం? 18,000. ఎంత వస్తుంది తెలుసా ఇన్కమ్ మేడం? ఇది 3,000. 18,000 అంటే మేడం 18 ఇంటూ 30 60,000 వస్తుంది. 18,000 అంటే 60,000 వస్తుంది. 10,000 రూపాయలు వస్తుంది మేడం. సరే 10,000 50,000 రూపాయలు 60,000 18,000 రూపాయలు వేయండి. ఇక్కడ ఫీడ్బ్యాక్ చేస్తాను. ఇప్పుడు నాకు చెప్పండి మేడం, ఇట్లా టీం తయారైతే రేపు పొద్దున శ్వేత మీదకి హెల్త్ బాగాలేదు,
ఒక వారం రోజులు, ఒక వారం 7 days మేడం ఊర్లో లేదు, పెళ్లి ఉంది ఊర్లో లేదు. ఇప్పుడు ఈ టీము ఉడుకుతుందా, అట్లనే ఉంటుందా, పండుకుంటుందా? ఉరుకుతుంది. నేను అర్థమైందా? కోర్ లేదు, ఎవరు మీటింగ్ రాకపోతే ఏమైంది? పడుకుంటుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇవన్నీ మన కోసం ఉన్నాయి డైలాగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వీళ్ళందరూ మళ్ళీ ఆర్గం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 18,000. 18,000 ఒక్క దగ్గర నుంచి. ఎన్ని దగ్గర కూడా 6. 1,08,000 టీవీ అవుతుంది కదా. ఈడ గ్యారంటీగా 2 లక్షలు. తక్కువ అంటే మేడం మీ మిషన్ 90 days మీద కొట్టిరు అనుకోండి, మీకు 90 days పట్టినప్పుడు వీళ్ళకి కూడా 90 days. మీకు 90 days పట్టింది. ఇప్పుడు వీళ్ళకి కూడా 90 days. వీళ్ళకి కూడా 90 days. వీళ్ళకి కూడా 90 days. టోటల్ వీడియోస్ కూడా 365. అంటే పద్ధతి ప్రకారం చేస్తే 1 year లో నెలకి 1,00,000 ఇట్లా కొట్టినా మేము 1 year 1 lakh అనేది ప్లాన్ ప్రకారం పోతాయి. ఇట్లానే చేయాలి బిజినెస్. దీనికంటే ఈజీ బిజినెస్ ఏం తెలుసా? ఈ బిజినెస్ సరిగ్గా చేయకపోవడం చాలా ఈజీ బిజినెస్. అది చాలా ఈజీ కూడా అనుమానించుకుంటుంది. చాలా ఈజీ మీటింగ్ రాకపోవడం చాలా ఈజీ పని. చాలా ఈజీ పని మీటింగ్కి రాకపోవడం. అప్లైన్ ఏమన్నా ఫోన్ చేస్తే నాకు ఇంట్లో ఫంక్షన్ ఉంది మా సార్ నువ్వు ఊరికి చాలా ఈజీ అది. కాబట్టి చాలా మంది ఆప్షన్ ఎంచుకుంటారు. ఎంచుకోరు, మళ్ళీ వచ్చి సీరియస్గా చెప్తారు. ఇట 4 వారాలు చెప్తారు, మళ్ళీ పోతారు. చాలా ఈజీగా అంటారు. ఇది కష్టమా ఈజీగా చెప్పండి మేడం. మీటింగ్కి రావడం మేడం కష్టమా ఈజీగా, మీరు బస్సు ఎక్కి రావడం కష్టమా ఈజీగా? ఈజీగా మేడం. బస్సు ఎక్కి రేవంత్ రెడ్డి బస్సులో నిల్చొని కష్టపడితే డబ్బులు వస్తాయి. దీంట్లో కష్టం గివ్వే ఉంటాయి. ఇది కష్టం బిజినెస్. చాలా మంది ఇష్టం ఈజీ దాన్ని ఎంచుకోండి. సో ఇక్కడ కష్టం ఏముంటుంది? బస్ ఎక్కి రావడం, ఇక్కడ 2 గంటలు నేర్చుకొని రాసుకొని పోయి ఇంప్లిమెంట్ చేయడం. రేపు కొద్దిగా ఉన్న బాగా చదువుకున్న వాళ్ళు మీరు ప్లాన్ చెప్పాలి, టీచర్కి చెప్పాలి, ఈఎస్బీఐ చెప్పాలి. ఈఎన్సీ కేవలం మీకు షాప్ మారడానికే పనిచేస్తుంది, కానీ బిజినెస్ లో నిలబడాలి. బిజినెస్ అన్న మైండ్ లో పెట్టాలంటే ఈఎస్బీఐ అని మొత్తం చెప్పాల్సి ఉంటుంది. సార్ బిజినెస్ నాకు ఎప్పుడు బాగా కనెక్ట్ అయిందంటే ఈఎస్బీఐ కాన్సెప్ట్ విన్నారా? రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్